హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక కొత్త వీడియోతో మీ ముందుకొచ్చాను. ఏం లేదండి, మేము విజయవాడ బస్ స్టాండ్‌లో అయితే బస్ ఎక్కేసాము ఏలూరు ఎళ్ళడానికి. మేము ఏలూరు ఎళ్ళడానికి గల కారణం ఏంటో కూడా మీకు చెప్పేస్తాను. ఏలూరులో మాకైతే చుట్టాలెవరు లేరు గానీ, అక్క వాళ్ళ బాబుని మా రిక్కీ ఆల్రెడీ మీరు వీడియోలో చూసే ఉంటారు. తనని ఇంకా ప్యాడ్స్ అది నేర్చుకుంటాననంటే లాస్ట్ ఇయరే తనకి ఇన్‌స్ట్రుమెంట్స్ అవి తీసుకున్నారు. కానీ లాస్ట్ ఇయర్ కుదరలేదని ఈ ఇయర్ అయితే జాయిన్ చేశారు. 1 మంత్ అనమాట అక్కడ నేర్పిస్తారు. ఇంకా అక్కడికైతే వెళ్ళాడు, జాయిన్ అయిపోయాడు. అంటే మామూలు డేస్ అయితే ఇంకా అలౌ లేదు. ఉన్న ఒక 5 మినిట్స్ అంతవరకే, 5 ఆర్ 10 మినిట్స్ ఇస్తారంట పర్మిషను. ఇంకా సండే అయితే ఇంకా ప్రేయర్‌కి అది వస్తారంట వాళ్ళు కూడా. ఇంకా అక్కడ ప్రేయర్ అయిన తర్వాత మనం కలవచ్చు అని అంటే ఇంకా వీళ్ళు ఎవ్రీ సండే వాళ్ళు వెళ్ళారు. అక్క బావగారు వాళ్ళు వెళ్ళారు. ఇంక ఈ సండే అయితే హాలిడేస్ ఇచ్చారు కదా అనేసి మేమందరం కూడా బయలుదేరి ఇంకా వెళ్ళామన్నమాట. అక్క వాళ్ళ ఫ్యామిలీ, నేను, మా చిన్నక్క, తర్వాత చిన్ను, మా మా డాడీ వాళ్ళ సిస్టర్ అనమాట, మా మేనత్త, మేమంతా కలిసి వెళ్ళామన్నమాట. వెళ్తే ఇంకా అక్కడ ఇంకా కార్ అనుకున్నాం కానీ ఇక కొంచెం ఎక్కువ, అంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వరకు ఉండాలి కదా, అంతసేపు స్టే చేయాలి కదా, మళ్ళీ ఎందుకులే అనేసి డ్రాప్ అయ్యి ట్రైన్స్ చూస్తే ట్రైన్స్ కూడా చాలా వరకు లేవు, క్యాన్సిల్ చేశారంట. ఇంకా తప్పని పరిస్థితుల్లో బస్కి అయితే స్టార్ట్ అయ్యాం. సమ్మర్ కదండి, ఎండలు ఇంక అసలు మామూలుగా లేదు బస్ ప్రయాణం. ఇంకా తప్పదు, వెళ్ళాలి. ఎందుకంటే పాపం హాస్టల్లో ఉంటున్నాడు కదా, మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే హాస్టల్ ఎక్స్పీరియన్స్ మా ముగ్గురికి ఉంది, మా అక్క వాళ్ళకి నాకు కూడా ఉంది. ఆ ఫీలింగ్ అనేది మనకి తెలుసు కాబట్టి ఇంకా కంపల్సరీ ఇంకా సమ్మర్ అని ఏది లేకుండా వాడి కోసం వాడికి ఇష్టమైనవి చేసుకుని ఒక్కొక్క సండే ఒక్కొక్కటి అనమాట. ఈ సండే అయితే వాడు మటన్ అడిగాడంట. ఇంకా మటను, పలావ్ రైసు, పెరుగు చట్నీ చేసుకుని ఇంకా గారెలు అవి తీసుకుని వాడికి కావాల్సిన థింగ్స్ అవి కొన్ని అవసరం ఉంటాయి తీసుకుని అందరం బయలుదేరామన్నమాట. ఏలూరు అయితే వచ్చేసాం. ఇంకా సత్రంపాడనమాట. చాలామందికి ఐడియానే ఉంటుంది, ఎందుకంటే తినని జాయిన్ చేసింది ఎక్కడ అంటే మన్నా చర్చ్ ఉంటుంది కదా, పాస్టర్ జ్యోతిరాజ్ గారు, చాలామందికి ఐడియా ఉండొచ్చు. ఇంకా అక్కడైతే జాయిన్ చేశారు. 1 మంతే లేండి, ఇంకా నెక్స్ట్ వీక్ అయితే వచ్చేస్తాడు. ఇంకా తను చాలా ఇంట్రెస్ట్ అనమాట నేర్చుకోవడం. ఇంకా మనము పిల్లల్ని ఖాళీగా వదిలేస్తే వాళ్ళు ఫోను, టీవీ అవి ఇవి చూసి టైంపాస్ చేసి టైం వేస్ట్ చేసుకుంటారు. అలా కాకుండా మనం చక్కగా వాళ్ళకి ఏదో ఒక ఇన్స్ట్రుమెంటో, వాళ్ళకి ఏది ఇంట్రెస్టో అది నేర్పిస్తే మంచిది కదా. ఇంకా మేము ఏలూరు వెళ్ళిపోయి ఇంకా తనని కలవడానికి అయితే ఏముండదు, వాళ్ళు ప్రేయర్లో కూర్చుంటారు ఫస్ట్లో. ఇంకా మేము వెళ్ళేసరికి మెసేజ్ అయితే స్టార్ట్ అయ్యింది. 11 అనమాట వర్షిప్ టైము. మేము వెళ్ళేసరికి 11:30 అయిపోయిందండి. ఇంకా సరే అనేసి ప్రేయర్ అంతా అయిపోయింది. ఇంకా జ్యోతిరాజ్ గారు మెసేజ్ చెప్పిన తర్వాత వాళ్ళ పాప ఆఫరింగ్స్ అప్పుడు సాంగ్ అయితే పాడింది. ఇంకా ఫైనల్గా ప్రేయర్ అయిపోయింది. మేము ప్రేయర్ చేంజ్ చేసుకున్నాక రిక్కీ అయితే మా దగ్గరకు వచ్చేసాడు. ఇంకా కిందకి మేమంతా మాట్లాడి వాడిని పలకరించిన తర్వాత కిందకైతే వచ్చేసాము. మొత్తం 270 మెంబర్స్ అంటండి వాళ్ళు నేర్చుకోవడానికి వచ్చింది. ఇంకా ఫుడ్ అది కూడా కింద పెడతారు, బిర్యానీ, చికెను, తర్వాత ఏమంటారు సాంబారు, పెరుగు వేస్తున్నారు. కానీ మనం ఏంటి అంటే మనం సండే వెళ్తున్నాం కదా అనేసి ఇంకా తీసుకెళ్ళాము. ఇంకా ఇక్కడ ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత వీళ్ళకి బస్సు అయితే ఉంటుంది. ఇంకా అదే బస్సులో మేము కూడా ఎక్కేసాము. ఇంకా బస్సులో వెళ్ళి వాళ్ళ హాస్టల్కి వెళ్ళి ప్రాక్టీస్ రూమ్ అది చూసి కాసేపు వాడితో టైం స్పెండ్ చేసి మేము ప్రేయర్ అది అయ్యేసరికి 1 అయింది. ఇంకా మేము తీసుకెళ్ళిన ఫుడ్డే మేము అందరం తిన్నాం. అందరికీ తీసుకుని వెళ్ళిపోయామన్నమాట. అక్కడ తినకుండా మేమే అక్కడంతా ప్రేయర్ అయిపోయాక భోజనం అది చేసేసి లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా వీడు ప్రాక్టీస్ రూమ్కి అయితే వచ్చాము. ఇంకా పాపం ప్రాక్టీస్ చేసి చూపించాడు మాకు. ఇంకా చిన్ను మేమంతా మగ పిల్లలు కదండి, చాలా చిన్న పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు. నేను వాళ్ళని చూసి ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే చిన్న ఏజ్లోనే వాళ్ళకు ఒక టాలెంట్ దేవుడిచ్చాడు. దాన్ని వాళ్ళు కూడా ఉపయోగించుకోవడం అనేది దేవునికి మహిమ. నిజంగా బిడ్డలందరూ కూడా దేవుని మహిమపరచాలి, ఇన్స్ట్రుమెంట్స్తో దేవుణ్ణి స్తుతించాలని నేను అందరినీ కూడా బ్లెస్ చేస్తున్నాను. అందరికీ అదే చెప్పొచ్చాము, ఆల్ ద బెస్ట్ అని చెప్పాము. ఎందుకంటే
నెక్స్ట్ వీక్లో సండే, మండే, ట్యూస్డే మీటింగ్స్ అయితే జరుగుతున్నాయండి. అక్కడ జ్యోతిరాజ్ గారి ఏలూరులో చాలా పెద్ద సభలు అయితే జరుగుతున్నాయి. ఇంకా అక్కడ చాలామంది సింగర్స్ వాళ్ళు కూడా వస్తున్నారనమాట. ఇంకా అక్కడ స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి మా రికి కూడా సెలెక్ట్ అయ్యాడనమాట. ఇంకా సో చాలా హ్యాపీ అనమాట. సండే ఉంది, అది ఈవినింగ్. ఇంకా హాస్టల్ అనమాట ఇది, పైన ప్రేయర్ హాల్. ఇంకా వాడిని వదిలేసి రావడం అనేది చాలా బాధ అనిపించింది. వాడు అసలే మా అందరికీ ఇష్టము, మా ఫస్ట్ మగపిల్లోడు కదా, ఇంకా బాగా ఇష్టము. వాడు కూడా అంతే చక్కగా ఉంటాడు మాతోటి. ఆడపిల్లలు ఇద్దరు అల్లరి చేస్తారు కానీ వాడు అసలు అల్లరే చేయడు. ఇంకా పాపం ఇంకా చాలా బాధ అనిపించింది. చిన్ను అయితే చాలాసేపు ఏడ్చింది. ఇంకా వాడికి సెండ్ ఆఫ్ ఇచ్చి మేము స్టేషన్కి అయితే వచ్చేసాం. ఎందుకంటే మార్నింగ్ బస్ జర్నీ అనేది చాలా ఇబ్బంది అనిపించేసింది, చాలా సఫికేటెడ్గా ఉంది. అమ్మో చాలా చిరాకు వచ్చేసిందండి మాకు ప్రయాణం. కానీ తప్పదు, మార్నింగ్ వెళ్ళాము, ఈవినింగ్ వచ్చాము. ఇంకా విజయవాడకి దిగేసేసి ఇంకా విజయవాడకు వచ్చేసామండి. ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఇంకా రిలాక్స్ అయిపోయామన్నమాట. ఇదండి మేము మా రిక్కీ కోసం ఏలూరు అయితే ఫ్యామిలీ అంతా వెళ్ళాము. మా అత్తయ్య అయితే, మా మేనత్త అయితే అట్నుంచి అట్టే భీమవరం వెళ్ళిపోయింది. ఇంకా మేమందరం అయితే విజయవాడకు వచ్చేసాం. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యాజ్ యూజువల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.